హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. గోదావరి స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తారు, చేప ముక్క విరిగిపోకుండా పులుసు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలాగో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు ఫిష్ కర్రీకి నేను 1.5 kg చేప ముక్కలు అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా ఉప్పు పెరుగు వేసి అయితే క్లీన్ చేసుకోవాలి, నీచు వాసన లేకుండా ఉంటుంది. దీనికి మసాలా అన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. పచ్చిమిరపకాయలను అయితే ఇలా ఘాటులు పెట్టుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఒక 10 పచ్చిమిరపకాయల వరకు. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర అయితే మిక్సీలో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక టమాటో కూడా ఫైన్గా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకోండి. ఫిష్ కర్రీ కుక్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే వెడల్పుగా ఉండాలండి. ఇప్పుడు దీనిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలండి. ఫిష్ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా మంది ఫిష్ కర్రీ అంటే బాబోయ్ ఫిష్ కర్రీ నా ముక్క విడిపోతుందేమో, ఎలా వస్తుందో ఏంటో అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ టైం చేపల కూర మీరే పర్ఫెక్ట్గా కుక్ చేస్తారు. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం కూడా మొత్తం కూడా ఇలా చేతితో స్మాష్ చేసుకుంటూ గుజ్జు తీసుకోవాలండి. ఈ 1.5 kg చేప ముక్కలకి నేను తీసుకున్న చింతపండు అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందండి. ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా చేప ముక్కల్లోకి అయితే వేసుకుంటూ, మీరు కనుక ఫిష్ కర్రీ ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నట్లయితే చింతపండు పులుసు అనేది కొంచెం చూసుకుని వేసుకోండి. ఒకవేళ పులుపు అనేది తగ్గితే మళ్ళీ ఎప్పుడు యాడ్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా ఈ చేప ముక్కల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఫిష్ కర్రీ అంటేనే పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోవాలండి కరెక్ట్గా. లేకపోతే మీరు ఎంత బాగా కుక్ చేసినా సరే మంచి టేస్ట్ అనేది అయితే అస్సలు రాదు. ఇప్పుడు దీంట్లో ఒక 100 ml వరకు వాటర్ వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ చేపల పులుసుకి మాత్రం మసాలా కానీ, ఆనియన్ పేస్ట్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అంతా అప్పటికప్పుడు చేసుకునే వేసుకోవాలండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. కొంతమంది వంకాయలు, ఆనమకాయలు మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అదైతే వేసుకోండి. నేనైతే బెండకాయలు అయితే వేశాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి అయితే చూద్దామండి ఒకసారి. స్టేజ్లో అయితే మీరు ఒకసారి పులుపు చూసుకోవచ్చు. పులుపు చూసుకొని ఒకవేళ పులుపు తక్కువైతే కనుక యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈ చేపల పులుసుకి అయితే సరిపోతాయి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కుక్ చేస్తున్నట్లయితే చింతపండు రసం అనేది చూసుకుని వేసుకోండి. 15 మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి. చూసారు కదా, కొంచెం పులుసు అనేది దగ్గరికి వచ్చింది. చేపల పులుసు ఉడికేంత వరకు కూడా మీరైతే అసలు గరిటె పెట్టకూడదండి. చూసారు కదా, ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయింది, ఎక్కడ కూడా విడిపోలేదు. అలాగే బెండకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా అయితే కుక్ అయ్యాయి. మీరు హై ఫ్లేమ్లో కనుక చేపల పులుసు వండితే బెండకాయ ముక్కలన్నీ పేస్ట్ అయిపోతాయి, అలాగే ముక్క కూడా విరిగిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే తిప్పుతూ చేపల కూర అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొత్తిమీర అయితే చేపల కూరకి చాలా అయితే మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. ఎక్కువగానే వేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్న 10 మినిట్స్ తర్వాత మాత్రమే మీరు సర్వ్ చేసుకోండి. వెంటనే కానీ తీసేస్తే ముక్కలు అనేది విడిపోతాయి. ఇంతేనండి, మా గోదావరి స్టైల్లో ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం మీరు మీ ఇంట్లో కుక్ చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.